So friends, thanks for being in my YouTube channel. Welcome to DNR Tricks. Today I am discussing about the chapter called Ratio and Proportions. You are going to any competitive exam, the chapter weightage is 2 to 3 marks. Okay, so మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుండి నిష్పత్తి అనుపాతం నుండి 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, ద రేషియో ఆఫ్ two positive integers is 7:5. The difference is 12. What is the sum of the numbers? What is the sum of the numbers? Okay, so problem ను కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్ గా వితౌట్ పెన్ తో ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే, సో ప్రాబ్లం నేను ఒకసారి చెక్ చేయండి. పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ హౌ మచ్? 7:5. The ratio is how much? 7:5 అన్నాడు. Okay, the difference is 12 అన్నాడు. The difference is 12. For example, first number is 7 parts అనుకుందాం, second number is 5 parts అనుకుందాం. Difference is how much? 2 parts. Okay, so difference is how much? 2 parts. Okay, so the difference is how much? 12. Then 2 parts is equal to 12. Then 1 part is equal to how much? 6. Okay, then 1 part is how much? 6. Okay, so problem name find out చేయమన్నాడు ఇక్కడ. What is the sum of the numbers? What is the sum of the numbers? For example, first number అనుకుందాం. ఇక్కడ ఫస్ట్ నెంబర్ అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇక్కడ 7 parts. Then 7 into 6 42. And సెకండ్ నెంబర్ చెక్ చేద్దామండి ఒకసారి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ నెంబర్ అంటే 5 parts అనుకున్నాం ఇక్కడ. Then 5 into 6 is equal to 30. So 42 plus 30, 72 is the answer. Okay, so what is the sum of the numbers? The sum is how much? 72. Okay, so దీనికోసం పెన్ అవసరం అండి? నో, వితౌట్ పెన్ తో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ మీరు కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చాలంతే. ఓకే, సో ద గివెన్ రేషియో ఎంత ఇచ్చాడు ఇక్కడ? 7:5 అన్నాడు. ద డిఫరెన్స్ ఇస్ హౌ మచ్? 12 అన్నాడు. అంటే వీటి మధ్య భేదం ఎంత అంట? సో 12 అంట. అంటే సో డిఫరెన్స్ అన్నాడు ఇక్కడ 7 కి 5 కి డిఫరెన్స్ ఎంత? 2. అంటే 2 parts is equal to 12 అయితే 1 part ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దేర్ నంబర్స్ అన్నాడు. అంటే ఫస్ట్ ఆ 2 నంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. అంటే 7 into 6 42, 5 into 6 30, 42 plus 30 72. దెన్ ఆన్సర్ ఇస్ 72. సో వితౌట్ పెన్ తో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం ఇక్కడ పెన్ యూజ్ చేశానండి. నెక్స్ట్ ప్రాబ్లం, the salaries of ABC are in such a way that A salary is half of the sum of the salaries of B and C. B's salary is 2/3 of sum of the salaries of A and C. If C salary is 56,000 rupees less than the total salaries of A and B, then find the total salary of B. Then find టోటల్ సాలరీ ఆఫ్ బి. ఓకే, సో ప్రాబ్లమ్ ని స్టెప్ బై స్టెప్ చెక్ చేద్దామంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. జస్ట్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంటే చాలంతే. ఓకే, ఏ సాలరీ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద సాలరీస్ ఆఫ్ బి అండ్ సి అన్నాడు. అంటే ఏ సాలరీ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద బి అండ్ సి సాలరీస్. సమ్ ఆఫ్ ద బి అండ్ సి సాలరీస్. నెక్స్ట్ స్టేట్మెంట్, B's salary is 2/3 of sum of the salaries of A and C అన్నాడు. అంటే సో B's salary is 2/3 of the sum of A and C salary. A and C's salary అన్నాడు. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం చూడండి ఒకసారి. A by B plus C is equal to 1/2. అంటే A is to B అన్న or A by B అన్న సేమ్ అండి. A is to B or A by B is same. Okay, so next same as it is, B by A plus C is equal to 2/3. Okay, so అంటే 1/2 అంటే 1:2 and 2/3 అంటే 2:3. అంటే సో ప్రాబ్లమ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ A is to B is to C ని ఫైండ్ అవుట్ చేద్దాం. A is to B is to C ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి 1 plus 2 టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇక్కడ 3 parts ఉన్నాయి. 2 plus 3 టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇక్కడ 5 parts ఉన్నాయి. అంటే సో 3 parts 5 parts ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటిని ఈక్వల్ చేద్దామండి. ఇవి రెండింటిని ఈక్వల్ చేయడానికి ఏం చేస్తానంటే ఫస్ట్ రేషియోని 5 తో మల్టిప్లై చేస్తాను, సెకండ్ రేషియోని 3 తో మల్టిప్లై చేస్తాను. అంటే A is to B is to C ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాను? ఈ రెండు ఈక్వల్ చేస్తున్నాను ఇక్కడ. అంటే సో 5 తో మల్టిప్లై చేయాలంటే సో 1 into 5 5, 5 2s are 10. నెక్స్ట్ 2 3s are 6 and 3 3s are 9. So 5 plus 10
15 పార్ట్స్, 6 ప్లస్ 9 15 పార్ట్స్. అంటే సో 2 పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు A:2 B:2 Cని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. ఇక్కడ A:2 B:2 Cని ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో ఏ అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 5 పార్ట్స్. క్లియర్గా రాసేద్దాం. ఓకే, ఏ అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 5 పార్ట్స్. ఎందుకంటే ఇక్కడ సో రేషియో ఏముంది ఇక్కడ A:2 B+C, A:2 B+C. అదేవిధంగా ఇక్కడ సో B:2 A+C, B:2 A+C. అంటే సో ఏ అనేది ఇక్కడ క్లియర్గా ఉంది కాబట్టి 5 పార్ట్స్ అని రాస్తున్నాయి ఇక్కడ నేను. నెక్స్ట్ సో బీని ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ. అంటే ఇక్కడ B+C ఎంత ఉంది 10 ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ బి ఎంత ఉంది ఇక్కడ నెక్స్ట్ 6 ఉంది. అంటే బి క్లియర్గా ఉంది కాబట్టి ఇక్కడ 6 అని తీసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ అంటే ఇక్కడ ఏమన్నాడు B+C అంటే 10 కదా. సో ఆల్రెడీ బీని తీసుకున్నాను అనుకోండి, సి ఎంత అవుతుంది ఇక్కడ 4 అయిపోతుంది. అంటే 6 + 4 10 ఈక్వల్ అయిపోయిందా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో బి అంటే 6 కాబట్టి ఇక్కడ 6. నెక్స్ట్ సిని ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ. సి అంటే ఏముంది ఇక్కడ A+C 9 అని ఉంది ఇక్కడ. A+C 9 ఉంది. అండ్ B+C ఎంత ఉంది ఇక్కడ 10 ఉంది. అంటే ఈక్వల్ చేయడానికి ఏం చేస్తుంది ఇక్కడ 4 పార్ట్స్ తీసుకున్నాను అనుకోండి. సో 6 + 4 ఇక్కడ 10 అవుతుంది. అదేవిధంగా A+C, ఏ అంటే ఎంత 5 పార్ట్స్, 5 + 4 9. అంటే ఈక్వల్ అయిపోతుంది కదా సి కూడా. అంటే A:2 B:2 C ఎంత అవుతుందండి 5:6:4 అవుతుంది. A:2 B:2 C ఎంత అవుతుంది 5:6:4 అవుతుంది. అంటే ఈ ప్రాబ్లం ఏం ఫైండ్ అవుట్ అక్కడ సీస్ సాలరీ ఈస్ 56,000 లెస్ దెన్ ద టోటల్ సాలరీ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. ద టోటల్ సాలరీ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. సో ఏ అంటే ఎన్ని పార్ట్స్ ఇక్కడ 5 పార్ట్స్, బి అంటే ఎన్ని పార్ట్స్ ఇక్కడ 6 పార్ట్స్. టోటల్ హౌ మెనీ పార్ట్స్ 11 పార్ట్స్. సో 11 పార్ట్స్ అండ్ సి సాలరీ అన్నాడు అంటే 4 పార్ట్స్. అంటే సో 11 - 4 7 పార్ట్స్. అంటే దెన్ 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 56,000 రూపీస్. ఓకే, లెస్ దెన్ అన్నాడు ఇక్కడ. లెస్ దెన్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ చెక్ చేస్తున్నాను ఇక్కడ. అంటే A+B అంటే 5 + 6 11 పార్ట్స్ అండ్ 4 అంటే అండ్ సి అంటే 4 పార్ట్స్. అంటే 11 - 4 ఎంత అవుతుంది ఇక్కడ 7 పార్ట్స్ అవుతుంది. అంటే 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 56,000. దెన్ 1 పార్ట్ ఎంత అవుతుంది ఇక్కడ 7 1s 7 8s. దెన్ 1 పార్ట్ ఈస్ హౌ మచ్ 8,000 రూపీస్. 1 పార్ట్ ఎంత అవుతుందండి 8,000 రూపీస్ అవుతుంది. అండ్ ఫైండ్ అవుట్ ద బి సాలరీ అన్నాడు ఇక్కడ. బి సాలరీ, బి అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 6 పార్ట్స్ ఉన్నాయి. దెన్ బి ఈజ్ ఈక్వల్ టు 6 × 8,000 ఈజ్ ఈక్వల్ టు 6 8s 48,000 రూపీస్. సో బి సాలరీస్ హౌ మచ్ అండి 48,000 రూపీస్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తూ ఉండండి. జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్. ఇన్ ఏ క్లాస్ boys and girls are in the ratio of 7:8. If 9 boys joined the class and 9 girls left the class, then the ratio gets reversed. Find the number of girls in the class. Okay, find the number of girls in the class అనండి. అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. బట్ మీరు కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దామండి ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లంలో ఏమన్నాడు ఇక్కడ ద బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఈస్ 7:8 అన్నాడు. ఓకే, సో 7:8 అన్నాడు. సో క్లాస్ లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు ఎంతమంది గర్ల్స్ ఉన్నారు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందామండి. ఓకే, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎక్స్ అనుకుందాం. సో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లం నెక్స్ట్ స్టెప్ ఏమన్నా ఇక్కడ 9 బాయ్స్ జాయిన్ అన్నాడు. 9 బాయ్స్ జాయిన్ అన్నాడు అంటే 7x + 9 = 2. నెక్స్ట్ 9 గర్ల్స్ లెఫ్ట్ ద క్లాస్ అన్నాడు అంటే -8x - 9. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ద రేషియో గెట్స్ రివర్స్డ్ అన్నాడు. అండ్ రివర్స్డ్ అంటే 7:8. రివర్స్ ఏమవుతుందండి 8:7. 8:7 అయిపోతుంది ఇక్కడ. ఓకే, ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లమ్ ఏంటంటే 9 బాయ్స్ జాయిన్ ద క్లాస్ అన్నాడు, 9 గర్ల్స్ లెఫ్ట్ ద క్లాస్ అన్నాడు అంటే మైనస్ యూస్ చేస్తున్నాం ఇక్కడ. ద రేషియో ఈస్ రివర్స్డ్ అన్నాడు 8:7. ఓకే, ఫైండ్ అవుట్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. అంటే సో రేషియో ప్రపోర్షన్స్ లో ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీలో రాద్దామండి. ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే 7 × 7x + 9 ఈజ్ ఈక్వల్ టు 8 × 8x - 9. ఓకే, 7 7s 49x + 7 9s 63 ఈజ్ ఈక్వల్ టు అండ్ 8 8s 64x - 8 9s 72. ఓకే, సో ఎక్స్ లైన్ సైడ్ తీసుకొచ్చేద్దామండి ఇక్కడ. సో 64x - 49x 15x is equal to 64x - 49x 15x. Then so 63 + 72
135. 63 plus 72, 135. Then 15x is equal to 135. Then x is equal to 15 ones are 15 nines are 135. Then x is equal to how much? 9. Okay, x is equal to 9. So problem name find out cheyamanu ikkada. Find the number of girls in the class annadu. Find the number of girls in the class annadu. So girls means 8x. Then 8 into x is equal to 9. Then is equal to 72. So how many members of girls? 72 girls. సో మీకు ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టెప్స్ యూస్ చేశానండి, బట్ ప్రాబ్లమ్ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్, ఎ పర్సన్ డివైడెడ్ హిస్ ప్రాపర్టీ అమాంగ్ హిస్ వైఫ్, సన్ అండ్ డాటర్ ఇన్ సచ్ ఎ వే దట్ వైఫ్స్ షేర్ ఈజ్ 4/3 ఆఫ్ సన్స్ షేర్ అండ్ డాటర్స్ షేర్ ఈజ్ 3/4 ఆఫ్ సన్స్ షేర్. If wife receives 14 lakhs rupees more than the share of daughter, then find the total property distributed. ఓకే, సో ప్రాబ్లమ్ నేను కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఓకే, స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేద్దామండి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నా ఇక్కడ, వైఫ్ షేర్ ఈజ్ 4/3. వైఫ్ షేర్ ఈజ్ 4/3 ఆఫ్ సన్స్ షేర్ అన్నాడు. సో సన్స్ షేర్ మనకు తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుందామండి ఇక్కడ మనం. ఓకే, సో వైఫ్ షేర్ ఎంతంట 4/3. ఓకే, సో 4/3 ఆఫ్ సన్స్ షేర్ అన్నాడు. సో సన్ షేర్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ సో 1 అనుకుంటున్నాం. దెన్ వైఫ్ షేర్ ఈజ్ 4/3. నెక్స్ట్ స్టేట్మెంట్, డాటర్స్ షేర్ ఈజ్ 3/4 ఆఫ్ సన్స్ షేర్ అన్నాడు. సో సన్స్ షేర్ మనకు తెలియదు కాబట్టి 1 అనుకుందాం. అండ్ డాటర్ షేర్ ఎంతంటే ఇక్కడ 3/4. సో ఇక్కడ ఏం లేదంటే డినామినేటర్లో 1 అనుకుందాం. అంటే సో 3, 1, 4 ఎల్సిఎం ఎంత అవుతుందండి? 12 అయిపోతుంది. ఇక్కడ ఎల్సిఎం ఎంత అయిపోతుంది? 12 అయిపోతుంది. ఓకే, దెన్ ఈజ్ ఈక్వల్ టు సో 4/3 ఇంటూ 12 అంటే సో 3 1s are 3 4s are 4 4s are 16 ఈజ్ టు నెక్స్ట్ 12 ఈజ్ టు 9. అంటే సో వైఫ్కి ఎన్ని పార్ట్స్ వచ్చినాయండి ఇక్కడ? 16 పార్ట్స్. సన్కి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? 12 పార్ట్స్. అండ్ డాటర్కి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి ఇక్కడ? 9 పార్ట్స్ వచ్చినాయి ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లంలో ఏమన్నాడు ఇక్కడ, సో వైఫ్ రిసీవ్స్ 14 lakhs rupees మోర్ దెన్ ద షేర్ ఆఫ్ డాటర్స్ అన్నాడు. అంటే సో డాటర్ షేర్ ఈస్ హౌ మచ్? 9 పార్ట్స్. అండ్ వైఫ్ షేర్ ఈస్ హౌ మచ్? 16. మోర్ దెన్ అంటే డిఫరెన్స్ చెక్ చేయండి ఇక్కడ. 16కి 9కి డిఫరెన్స్ ఎంత అండి? 7. అంటే సో 7 parts ఈజ్ ఈక్వల్ టు 14 lakhs rupees. 7 parts is equal to 14 lakhs rupees. Then 1 part is equal to how much? 2 lakhs rupees. Okay, 1 part is equal to how much? 2 lakhs rupees. Then find the total parts and the total property find out cheyamdi ikkada. And the total parts ante endu unnai ikkada? 16 plus 12 28, 28 plus 9 37. And so 37 into 1 part is equal to how much? 2 lakhs. Then is equal to 37 into 2 74. Then total property is how much? 74 lakhs. Okay, so total property is how much? 74 lakhs. Okay, so problem ni మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ ఆన్సర్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తూ ఉండండి, చాలా అంతే. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, a box contains certain number of red, green and yellow balls in such a way that number of green balls are twice that of number of yellow balls and number of red balls are thrice that of number of green balls. If number of red balls in that box are 515 more than the number of yellow balls, then find the total number of balls in that box. ఓకే, సో ప్రాబ్లమ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వితౌట్ పెన్తో సాల్వ్ చేయొచ్చండి, బట్ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఓకే, స్టెప్ బై స్టెప్ చెక్ చేద్దామండి. ఇక్కడ ఏ బ్యాగ్ కంటైన్ రెడ్, గ్రీన్, ఎల్లో బాల్స్ ఇన్ సచ్ ఏ వే దట్ ద నంబర్ ఆఫ్ గ్రీన్ బాల్స్, ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్ చెక్ చేయండి ఇక్కడ. సో ద నంబర్ ఆఫ్ గ్రీన్ బాల్స్ ట్వైస్ అంటే 2 times ట్వైస్ దట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎల్లో బాల్స్ అన్నాడు. అంటే ఎల్లో బాల్స్ మనకు తెలియదు కాబట్టి 1 అనుకుందామండి. ఎన్ని టైమ్స్ ఉంది అనుకున్నాం? సో 1 అనుకుందాం ఇక్కడ. అంటే సో ఇప్పుడు గ్రీన్ బాల్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ? ట్వైస్ అన్నాడు కాబట్టి 2 times 1 into 2 2 అవుతుంది ఇక్కడ మనకి. అంటే 2:1 రేషియోలో ఉన్నాయంట గ్రీన్ బాల్స్ అండ్ ఎల్లో బాల్స్. సో 2:1 రేషియోలో ఉన్నాయండి గ్రీన్ బాల్స్ అండ్ ఎల్లో బాల్స్. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్, రెడ్ బాల్స్ ఆర్ థ్రైస్ అంటే 3 times ఉన్నాయి.
రెడ్ బాల్స్ ఆర్ థ్రైస్ దట్ ఆఫ్ నంబర్ ఆఫ్ గ్రీన్ బాల్స్ అన్నాడు. అంటే నంబర్ ఆఫ్ గ్రీన్ బాల్స్ అంటే గ్రీన్ బాల్స్ కన్నా రెడ్ బాల్స్ ఎలా అంటే 3 times ఎక్స్ట్రాగా ఉన్నాయంట. ఆల్రెడీ మన గ్రీన్ బాల్స్ తెలుసు టూ టైమ్స్ ఉన్నాయని ఇక్కడ. అంటే 3 times అంటే 2 into 3 6 అనమాట. అంటే సో రెడ్ బాల్స్ 6 times ఉంటాయి అండ్ గ్రీన్ బాల్స్ అంటే 2 times ఉంటాయి. ద టోటల్ రేషియో ఏంటంటే ఇక్కడ 6:2:1 అండి. 6:2:1. ఓకే, సో ప్రాబ్లంలో ఏమన్నాడు ఇక్కడ రెడ్ బాల్స్ ఇన్ దట్ బాక్స్ 5 and 5 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఎల్లో బాల్స్ అన్నాడు. ద నెంబర్ ఆఫ్ ఎల్లో బాల్. సో ఎల్లో బాల్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 1 parts ఉన్నాయి. రెడ్ బాల్స్ ఉన్నాయి 6 parts ఉన్నాయి. మోర్ దెన్ అన్నాడు కాబట్టి చెక్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత ఉందండి ఇక్కడ 5 parts. సో 6 కి 1 కి డిఫరెన్స్ ఏంటండి 5 parts. దెన్ 5 parts ఈజ్ ఈక్వల్ టు 5 and 5. ఓకే, ఎన్ని ఎక్స్ట్రా ఉన్నాయంటే ఇక్కడ 5 and 5 ఎక్స్ట్రా ఉన్నాయంటే 5 parts ఈజ్ ఈక్వల్ టు 5 and 5. దెన్ 1 part ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 103. ఓకే, సో 1 part ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 103. సో ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయమని ఇక్కడ దెన్ ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్ అన్నాడు. టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్ అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 6 + 2 8 8 + 1 9. దెన్ ఈజ్ ఈక్వల్ టు సో 9 into 1 part is equal to how much 103 is equal to 927. సో బ్యాగ్ లో టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయండి ఇక్కడ 927 బాల్స్ ఉన్నాయండి. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టెప్స్ మాత్రం యూజ్ చేశాను. బట్ ప్రాబ్లమ్ చూస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వితౌట్ పెన్ తో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. అంటే మీకు బేసిక్స్ మీద ఐడియా ఉంటే ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్. ఇన్ ఏ బ్యాగ్ దేర్ ఆర్ కాయిన్స్ 25 paisa, 10 paisa and 5 paisa in the ratio of 1:2:3. If there is 30 rupees in all, how many 5 paisa coins are there? How many 5 paisa coins are there? సో ప్రాబ్లమ్ ని కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లమ్ ఏమి ఇచ్చాడు గివెన్ ఇన్ఫర్మేషన్. సో 25 paisa, నెక్స్ట్ 10 paisa, నెక్స్ట్ 5 paisa. ఓకే, సో రేషియో ఎంత ఇచ్చాడండి 1:2:3 ఇచ్చేసాడు ఇక్కడ. 1:2:3. ఓకే, సో జస్ట్ ఇవి రెండు మల్టిప్లై చేస్తూ ఉండండి చాలా అంతే. ఓకే, సో 25 into 1 25p, నెక్స్ట్ 10 into 2 20p, 5 3s 15p. ఓకే, సో 25 + 20 45, 45 + 15 60. ఓకే, 60p by 100. ఎందుకంటే సో రూపీస్ లో కన్వర్ట్ చేస్తున్నాం ఇక్కడ ఇవన్నీ పైసాస్ ఇవన్నమాట, పైసలు అనమాట ఇవన్నీ. సో రూపీస్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి by 100 యూస్ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు టోటల్ హౌ మెనీ రూపీస్ 30 rupees అన్నాడు ఇక్కడ. అందుకని ఇక్కడ సో ఈ పైసలని రూపీస్ లో కన్వర్ట్ చేయడానికి by 100 యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను. దెన్ p ఈజ్ ఈక్వల్ టు 30 into 100 by 60. Then 0 0 cancel, 3 1s are 3 2s are 2 1s are 2 50s is equal to 50. Okay, then ప్రాబ్లం ఏం ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ హౌ మెనీ 5 paisa కాయిన్స్ ఆర్ దేర్ అన్నాడు. హౌ మెనీ 5 paisa కాయిన్స్ ఆర్ దేర్. సో 5 paisa కాయిన్స్ అంటే నేను ఇక్కడ రేషియో 3 ఉన్నాయి. దెన్ 3 into 50 is equal to 150 కాయిన్స్ ఆర్ దేర్. 150 కాయిన్స్ ఆర్ దేర్. సో ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసి ఇది మొత్తం సాల్వ్ చేసుకునే అవసరం లేదండి, ఇక్కడే మల్టిప్లై చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. 25 into 1 25, 10 into 2 20, so 5 into 3 15. The total sum is 60. 60 by 100 is equal to 30. So then multiply చేస్తే ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓన్లీ సింగిల్ స్టెప్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకే, సో మీరు బేసిక్ మీద ఐడియా ఉంటే ప్రాబ్లమ్స్ అని ఈజీగా సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్. The ratio of two numbers is 3:4. If 12 is added to each of the two numbers, the ratio becomes 5:6. What is the sum of the two numbers? What is the sum of the two numbers అన్నాడు. ఓకే, సో ప్రాబ్లమ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సాల్వ్ చేసుకుంటూ వెళ్దామండి ఇక్కడ. ఓకే, సో గివెన్ రేషియో అన్నాడు ఇక్కడ 2 numbers, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ. సో 2 numbers రేషియో ఎంత అండి 3:4 అన్నాడు. 2 numbers రేషియో ఎంత 3:4 అన్నాడు. అంటే 2 numbers మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందామండి. అంటే 3x and 4x. 2 numbers మనకు తెలియదు కాబట్టి 3x and 4x అనుకుందాం. ఓకే, సో ప్రాబ్లంలో ఏమన్నాడు ఇఫ్ 12 is added అన్నాడు. అంటే 3x + 12 is to 4x + 12 is equal to, సో 12 ని యాడ్ చేయడం వల్ల రేషియో ఎలా అవుతుందండి 5:6 అవుతుందంట. సో 12 is added, the ratio will become 5:6 అన్నాడు. ఇప్పుడు ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసామనుకోండి ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే రేషియో ప్రపోర్షన్ AD is equal to BC, లుక్ లైక్ ఏ ప్రపోర్షన్.
AD is equal to BC. Then 6 into 3x plus 12 is equal to 5 into 4x plus 12. Okay, so 6 3 is a 18x plus 12 6 is a 72 is equal to 5 4 is a 20x and 12 5 is a 60. X లో సైడ్ తీసుకొచ్చేద్దామండి ఇక్కడ మనం. సో 20x minus 18x 2x is equal 72 minus 60 then 12. 72 minus 60 12. Then 2x is equal to 12. Then x is equal to how much? 6. X is equal to how much? 6. Then 3 into 6 18 first number and 4 into 6 24. Then is equal to the total sum is how much? 42. The total sum is how much? 42. 18 plus 24 42. అంటే ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ సాల్వ్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ మరి. సో సేమ్ ప్రాబ్లమ్ని షార్ట్ కట్ మీద సాల్వ్ చేద్దామండి, బట్ కొంచెం క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ గివెన్ రేషియో ఎంత ఇచ్చాడు? 3:4. సో 12 is added అన్నాడు. 12 is added, the ratio will become 5:6 అన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాడు? ఫస్ట్ స్టెప్ ఇస్ క్రాస్ మల్టిఫికేషన్. 6 3 is 18, 5 4 is 20. 20కి 18కి డిఫరెన్స్ ఎంత అండి? 2. ఓన్లీ డిఫరెన్స్ ఏనండి, -2 కాదు. చెక్ ద డిఫరెన్స్ 2. నెక్స్ట్, సో 5కి 6కి డిఫరెన్స్ ఎంత అండి? 1 అండి. ఓకే, ఫస్ట్ క్రాస్ మల్టిఫికేషన్, చెక్ ద డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్, సో డౌన్లో ఏ రేషియోతో ఉంటుందో దాని యొక్క డిఫరెన్స్ చెక్ చేయండి. 5కి 6 డిఫరెన్స్ ఎంత? 1. ఓకే, ఫస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దామండి ఇక్కడ మనం. ఫస్ట్ నెంబర్ అంటే 3 parts అండ్ సెకండ్ నెంబర్ ఇస్ 4 parts ఉంది. నెంబర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ మనం. అంటే 12 into 3 36 into కింద డిఫరెన్స్ 1 by, సో ఫస్ట్ స్టెప్ డిఫరెన్స్ 2. ఓకే, సో 12 3s are 36 into step 2 difference by step 1 difference. Then 2 1s are 2 18s and first number is how much? 18. First number is how much? 18. Next, find out the second number, then is equal to, second number is how many parts? 4 parts. 12 4s are 48. Okay, so 12 4s are 48 into second step difference by first step difference. Then 2 1s are 2 2s are 2 4s are, then is equal to 24. Second number is 24. The total sum is how much? 42. ఓకే, ద టోటల్ సమ్ ఇస్ హౌ మచ్? 42. సో ఈ టెక్నిక్ మీకు తెలిస్తే చేయాల్సిన అవసరం లేదండి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వితౌట్ పెన్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. నెక్స్ట్ ప్రాబ్లమ్, ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:9 and their expenditures are in the ratio 3:5. If each one saves 1200 rupees, then what is the income of A? Then what is the income of A? So problem just within fraction of second లో సాల్వ్ చేయొచ్చండి. మీరు జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ప్రాబ్లం ఏమి చూడండి ఇక్కడ. సో ఏ అండ్ బి ఇన్కమ్ రేషియో ఇస్ హౌ మచ్? 7:9. A and B income ratio is how much? 7:9. And expenditure ratio is how much? 3:5. 3:5. So each one saves 1200 rupees అన్నాడు. Each one saves 1200 rupees అన్నాడు. అంటే సేవింగ్స్ ఇస్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సో ఇది ఒక్కటి ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలండి, ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఫార్ములా కూడా అవసరం లేదు ఇక్కడ. ఓకే, సో సేవింగ్స్ ఇస్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఇక్కడ అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ అంటే, సో 7 - 3 4. సో సేవింగ్ ఏంటంటే ఇక్కడ 4. సో అంటే ఈ ప్రాబ్లంలో ఏమన్నాడు? ఈచ్ వన్ సేవ్స్ 1200 రూపీస్ అన్నాడు. అంటే 4 parts is equal to 1200 rupees. 4 parts is equal to 1200 rupees. Then 1 part is how much? 300 rupees. Then 4 1s are 4 3s are. Okay, so savings 4 parts. 4 parts is equal to 1200 rupees. Then 1 part is equal to how much? 300 rupees. So ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఏ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ ఇన్కమ్ అంటే how many parts? 7 parts. Then 7 into 300 is equal to, so 2100 rupees is the answer. So A income is how much? 2100 rupees. Okay, so income minus expenditure is equal to savings. So 7 - 3 4. Then 4 parts is equal to, each one saves how much? 1200 rupees. Then 4 parts is equal to 1200 rupees. Then 1 part is equal to how much? 300 rupees. Then find A's income another. A income is how many parts? 7 parts. Then 7 into 1 part is equal to how much? 300 rupees. Then 7 into 300 is equal to 2100 rupees. A's income.
ఓకే, సో ఇది మీరు చేయాల్సిన అవసరం లేదండి, బట్ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వితౌట్ పెన్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.